उसका बात कर స్వామి దోస్తులు ఇప్పుడైతే మేము ఆటో నాన్నించాలి ఇలాంటి చేపించుకున్నాము. ఆటో నాన్నించాలి వచ్చి చేపించుకొని ఇప్పుడు ఆయిల్ కొట్టుకున్నాం. 5,000 ఆయిల్, 95 రూపాయల 71 పైసా. ఇలాంటి చేపించుకున్నాం మంచిగా 1000 రూపాయలు. ఎందుకంటే టైర్లు తేడా అడుగుతున్నాయని బాధకు చేపించినాం. షెడ్ కూడా చేపించుకుపో అన్నట్టుగా చేపించుకొని వికారాబాద్కి వెళ్ళిపోతున్నాము. రేపు పోయినాక ఆడి ఎట్లుంటుందో చూద్దాం. ఇక ఆడ 70 పనులు దాకుండా అట్లా ఇన్నడైతే నాయన నాకు ఈ బాధ. ఆడ పనుడు అవుతుంది. సరే వెళ్తాను, ఇక బయలుదేరతాను. చలో జంపు జలాయి దోస్తులు. ఇప్పుడైతే వికారాబాద్కి వచ్చినాక ఫోన్ చేయమన్నాడు. దేశీపు డ్రైవర్ ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ అయిన నెంబరు ఇస్తే ఆయన వికారాబాద్కి వచ్చినాక నాకు ఫోన్ చేయి, తాండూరు రోడ్కి వస్తావు అని అన్నాడు. తాండూరు రోడ్డు ఆడుకుంటూ వచ్చినాము. మరి ఇప్పుడు ఇంచెలే రైట్కి పోవాలట. మళ్ళీ చక్కగా ఉంది, చక్క పోవాలన్నా రైట్కి పోవాలన్నా మాకు అర్థమవుతలేదు. ఎవరన్నా అడుగుతాయికే 2-3 లారీలు ఆగినాం. అడిగితే నాకు తెలియదు అండి. అంతా సిమెంట్ పోయే పనులే కలుస్తున్నాయి. సిమెంట్ పనులు చెప్తలేరు, మాకు తెలియదు అంటారు. మళ్ళీ సిమెంట్ ట్యాంకర్లు 2 అడిగి చూసినాము, ఎవరు చెప్తలేరు. ఏం చేస్తాం? మరి తెచ్చైతే ఇక్కడ బండి పెట్టుకొని పొద్దుడికి 6 గంటలకు 5 గంటలకు లేచి ఫోన్ చేసి మళ్ళీ తెలుసుకుని అడ్రస్ తెలుసుకుని పోదానని ఇక్కడ ఆపుకున్నాం. పక్కకు పెట్టుకున్నాం, లైట్ కింద పెట్టినాం. ఎందుకంటే మంచి అవుతుంది, చెడ్డ అవుతుంది, దొంగ దూరాన్ని. ఇప్పుడు ఎంత అవుతుంది అనుకున్నావు? 1 అవుతుంది, 1:30 అయ్యింది. 1:40 కావస్తుంది అనుకోరాదు. ఇక ఇసుకొస్తుంది. ఎవరు అడుగుతాను కూడా బండి ఇక డీజిల్ బొక్క తిరగడం వేస్తూ అని పక్కకైతే పెట్టుకున్నాం. ఆయన ఏం చేయాలి? మా శరావు దేవుడు ముట్టుతుంది. హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఫోన్ చేస్తే ఇప్పుడు లిఫ్ట్ చేసిండు. రాని మళ్ళీ లొకేషన్ పెడతా రా అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక ఏం చేస్తాం? ఇప్పుడు 3 గంటలకు ఫోన్ కొడితే అస్సలు లేపలే. 10 కిలోమీటర్ పోవాలన్నట. ఇక అమ్మ ఈ పాడికి పోయి లైన్లోనే ఉంది. రాత్రి అదే చెప్తే ఏం చేస్తాం మరి? ఇక ఆయన ఫోన్ లేపినప్పుడు అడ్రస్ కలవని ఈ బిరాకర్లు అంతే అండి. అమ్మ ఎక్కడ బిరాకర్లు ఉన్నాయి? రాయచూరు రూట్లో ఉన్నట్టే ఉన్నాయి. ఏం చేయాలి? రైట్కి మాలినాము. ఇప్పుడు చక్కా పోవాలన్నట చెప్తుండు. మరి ఇక వాళ్ళు అడిగితే చెప్పిండ్రు. లెఫ్ట్ తీసుకునేది మేము రైట్ తీసుకున్నాం. రాత్రి మా ఆయన ఫోన్ ఎత్తే అటు కూడా పోకపోతాం. అటు ఫోన్ ఎత్తలే, అందుకే ఇబ్బందులు. మరి ఏం చేయాలి? అంటే వర్క్ జరుగుతుంది, రోడ్లు పోస్తారు. ఆయన ఏం రోడ్లు ఏమో ఎక్కడ చూసినా వర్క్ జరుగుతుంది. మహారాష్ట్ర ఉన్నట్టే ఉంది. ఇక్కడ మొక్కజొన్నలు, కూరగాయల తోటలు అన్నీ పండుతున్నాయి. ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్ మాత్రం. చిక్కుడుగా తోట రైట్ సైడ్లా మొత్తం కూరగాయలే ఇక్కడ. చూడు ఎట్లున్నాయి కూరగాయలు. వంకాయ చెట్లు అయ్యి నాయన. అమ్మని చక్కర ఉంది ఎవరా? ఎంత పెట్టుబడి పెట్టినో మరి. అట్లా పెట్టుబడి పెడితేనే అట్లా ఉన్నది. అవి పసిపిల్లలు చూస్తేనే అవుతుంది. అవును ఇక్కడ లొకేషన్ మొత్తం రేగడి పువ్వులు. పొద్దుపొడు వస్తుంది మొత్తం. కళ్ళగా కొడుతుంది దేవుడు. తీసుకుంటే ఇప్పుడు జడ్జిపల్లి పోవాలంట. నుంచి రైట్ తీసుకుంటే చక్కగా ఒకటే రోడ్ అని అంటుండ్రు. మరి పోయి అడుక్కుంటూ పోతాం. ఏం చేస్తామా? 3 కిలోమీటర్లు ఉన్నాయి దోస్తులు. బోర్డు కూడా రాసి పెట్టింది చూడు, అదే కదా. ఆటో అడుగుదానా? తమ్ముడు ఏ ఊరు? అదే జడ్జిపల్లి. శుద్ధలోడు మరి రైట్కి కావాలా? ఎన్ని కిలోమీటర్ వస్తుంది తమ్ముడు? కిలోమీటర్. సరే ఓకే. రైట్ మళ్ళీ. సరే ఓకే నాన్న, బాయ్. నాకు అర్థం కాలేదు సార్. ఇది తెల్లగున్నదే నాయన. కిలోమీటర్న్నర అంటుండు. దోస్తులు కొండలు గిండలు చూడు ఎట్లుంది. మొత్తం ఘాటీ సెక్షన్ ఉన్నట్టు ఉంది. మొత్తం ఘాటీ సెక్షన్ అయ్యేది ఏంటి? మొత్తం ఘాటే ఉంది ఇక్కడ.
రోడ్ అయితే పొజిషన్ మంచిగా ఉంది కానీ ఎట్లుంటుందో అటు పోయి చూస్తే కనపడుతుంది. ఇప్పుడైతే బండి అల్లంగా అయితే మనది పోదు, అందుకే రైట్ సైడ్ సర్వీస్ రోడ్ లెక్కన ఉంది, అల్లంగా పో రైట్కు అని అన్నాడు. వచ్చి వేసినాము. ఇదేంద్రా నాయన భలే ఉంది బండి, వరద పడదురా నాయన. ఓ నాయన భలే తో ఉంది కదా నాయన, ఇది బుట్టలు పోయినట్టే ఉంది. ఇది బండి ఆడపడుతుంది అలా మన బాధ కానీ బండి ఆడపడుతుంది. నాయన ఇదేం పాటరా నాయన, మా కలిసి నాయన ఎట్లుంది ఇది. ఈ ట్రాక్టర్ పోయే పాటలు ఇంత పెద్ద బండి పోవాలంటే ఏందని ఎట్లా పోతుందో ఏమో పోరా నాయన. లారీలు పోయేది అమ్మ బాపుడు మళ్ళీ పిండి అవుతాయి. ఇప్పుడు చెట్టు తాగి చెట్టు తాగుతుంది ఆయన. తమ్ముడు అంత నిమ్మలేనా? ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటుంది, ఏమంతా అమ్మ నాకు తల్లు అండి మన కూడా వాడి ఈ రోడ్కు రోడ్ ఆడికి లోడు పని అన్నం నేను అనుకుంటే ఉంటా కాకినాడే కావచ్చు అయ్యి అనుకున్నాం, మంచిగా పెట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడే పెట్టుకోవాలా బండ్లు? అయ్యో బిడ్డ మెకానిక్ వస్తున్నాడు, అందుకనే ఇన్నే ఉన్నది. నిన్ననే లోడ్ అవునా బండి, గేర్ పట్టుకుందా? గేర్ పడతలేదు. ఎన్ని బండ్లు ఉండొచ్చినాడా? ఈ రోజు లోడ్ కాదు, రేపు ఎల్లుండి. ఈ సత్య మరుగు ఛాయ్ నీళ్ళు దొరకలేదు, ఏ దొరకట్నాయి ఇక్కడ? ఈడేం దొరక ఆడ పార్కింగ్ లో ఛాయ్ వస్తాడు, ఉంటాడా? మనం ఏమన్నా చెప్తే తీసుకొస్తాడు. నేను కూరగాయలు ఏమైనా దొరుకుతాయా? తీసుకొస్తాడు తెమ్మంటే. ఓ నాయన వాళ్ళ కథ ఉంది కానీ ఆయన వాటర్ గిట్ట దొరుకుతాయి అన్నాడు. ఆడ వాటర్ రోడ్ అన్ని మనం ఉష్కెక్ పోయినప్పుడు ఎట్లా వస్తాయి చెప్తే తీసుకొస్తారు. ఇదే బాడ చక్కగా అవతల రోడ్లు ఇట్లా పట్టాల పోటీ చక్కగా ఆ రోడ్ ఉందా? ఓ నా ఇట్లా పోవాలా? అట్లా ఇట్లా పోయి ఇట్లా దిగి ఇట్లా స్ట్రేట్ ఆడికే పోతుంది. ఇట్లా వెళ్ళి అయితే మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, మధ్యలో అక్కడ రోడ్లు ఇక్కడ రోడ్లు. నిజాన్ని ఇదే రైలు పట్టాల పంచ పోమంటావు? రైలు పట్టాలు ఉన్నాయా? రైలు పట్టాల పోటీ స్ట్రేట్ పార్కింగ్ లోకే దొరికిపోతుంది. అది ఎంత దూరం పోవాలి? కిలోమీటర్ ఉంటుంది. అమ్మ బాగానే ఉంటుందా? మళ్ళీ లోడింగ్ అక్కడనేనా? మరి నువ్వు ఇటు వచ్చిన వచ్చిన అట్నా? సరే ఓకే తమ్ముడు. అమ్మా ఇదేంద్రా నాయన కుదరదమ్ముంది ఇలా ఎందుకు గీయడం వెళ్దాం. అమ్మని బండి ఖరాబ్ అయిందట చూడు. మెకానిక్ రావాలంటే ఎంత బాధపడాలో చెప్పు. బాప దాక్తుంది ఏంద్రా నాయన, ఇట్లా ఉంటుంది బాప దాక్తుంది, రాసుకుంటూనే వస్తుంది మనది. అయ్యా ఎదురుగా బండ రాగాలి ఏమన్నా ఇవ్వకూడదు దగ్గర. ఇక నీళ్ళు ఎక్కడిరా నాయన, ఇక్కడ మన మొక్కజొన్న తోటలు ఉన్నాయి ఇక్కడ అక్కడ చూడు, మళ్ళా చూడు ఎట్లా ఉన్నాయి. ఈ రైలు పట్టాల పోయింటే పో అన్నాడు తమ్ముడు. అయితే చెప్పబోతున్నాడు ఏరా నాయన ఎక్కడ పో రైలు పట్టాల పోయింటే పో ఆగమవుతావు, కన్ఫ్యూజ్ అంటున్నాడు. అమ్మ నీ అమ్మని ఏంటన్నా బండి పాడైపోతుంది. అమ్మ దోస్తులు ఇది చూడు ఎండపోసారు మొత్తం, మనం ఒడ్లు ఎండపోసినట్టే పోసారు మొత్తం. ఇది ఎండపోసి మంచిగా పచ్చి కొట్టే కాంట ఎక్కువ వస్తాను ఓన్ రూపాయలు దాక్కుంటా ఇవాళ రేపు మొత్తం ఎండపోసారు. మన ట్రాక్టర్ కాక దిన్నరు ఒడ్లు మన సాలు దుంతారు చూడు ఎండపోసే అట్లా దిన్నరు చూడు ట్రాక్టర్ తోటి. ఎవరు తిని తక్కువ వేయాల కార్బెట్ తయారవుతాట అయ్యేది అయ్యా సపరేటు చూడ అన్ని ట్రాక్టర్ సార్లే. ఇప్పుడు 6 నెలలు పోయి దున్ని పెంచి వచ్చి దుమ్ములు వేస్తాయి. ఇదే కలర్ ఉంది ఎవరు నన్ను ఇదో తిరుగు మొత్తం ఈ రాజ్యం మొత్తం అదే ఉంది. ఒక 50 ఎకరాల దాకా మా గిరిజుడు అయ్యా ఎంత గుండు ఉన్నాయి. సో ఏనగుండ్లు ఇరుజుడు రష్యాలా ఏనగుండ్లు ఉన్నట్టున్నాయి దోస్తులు చూడు ఎట్లున్నాయా. అయ్యో ఎట్లా పల కొడుతున్నాం మిషన్కి వేస్తున్నా. మన బస్ స్టాప్ అక్కడ ఎన్నడ పోవాలరా నాయన ఆడికి ఎట్లా పోతే అమ్మ ఇది పాట ఇది తీసుకపోతుంది కదా మళ్ళా. మీదంతా మైనింగ్ మొత్తం
ఇక ఇక్కడ వచ్చిన బండ్లు ఇటు ఆటో ఏ చిక్కు బుక్కు ఈ దారులు బండ్ల బాటలు మన ట్రాక్టర్ బాటలు ఉన్నట్టే ఉన్నాయి. చూడు ఇక్కడ ట్రైన్ ఉంది, ఇక ఇవే అటు లోడింగ్ చేసేది వస్తాను. అమ్మ బర్రాలు పెట్టి లేపుతుర్రు అన్న ఆయన, బర్రాలు పెట్టి లేపుతుర్రు బాంబులు పెట్టి. లోపల సొరంగం అన్న ఆయన దుమ్ములు వేస్తున్నారు, బోర్లు వేస్తూ లేపుతుర్రు. ఏదైనా ఆయన నిలబడితే బోర్లు వేసి లేపుతుర్రు. మొత్తం పోయిటాడు గుండ్లు వెళ్తాయి మాలు. ఇదే కదా అమ్మాయి, అదే భూమి ఎన్ని తీర్లకు ఉంటుంది ఏమరా నాయన, ఎట్లా కనిపెట్టేవచ్చు, ఎవరైనా బోర్ వేస్తే కనిపెట్టవచ్చు నా ఇదే. మన బస్ స్టాండ్కి వస్తున్నాం అయ్యా, ఇప్పుడే దగ్గరకు వచ్చినాం బస్ స్టాండ్ దగ్గరికి. నీళ్ళు పోస్తుందని ఐదు దోస్తులు మేము మొన్న నైట్ 1:30కు వచ్చిన వాడికి అడ్రస్ తెలవక మేము రాలేకపోయినాం. మళ్ళీ తెల్లారి అట్లా వెళ్ళాము, 5 గంటలకు వెళ్ళి అడ్రస్ తెలుసుకొని వచ్చినాము. వీడికి వచ్చారు ఎంజున్నాక 70-75 దాకా ఉన్నాయి బండ్లు. నిన్న లోడ్ కాలే మొత్తము, నిన్న 40 బండ్లు అయినాయి. మళ్ళీ ఆఫ్ చేసినాం. మళ్ళీ నిన్నటి బండ్లు 5-6 ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చి అందుకనే లైన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అయితే చూడు బండ్లు ఎట్లా ఉన్నాయి, అమ్మమ్మ ఈ బండ్లు. అదే ఉసుక రేటు ఉంటే ఇట్లా రాకపోగానే, ఉసుక రేటు లేదు, మన డీజిల్ వెళ్తలేవు అని ఇట్లా వచ్చారు ఆ తమ్ముళ్ళు కూడా. పాపం ఎట్లా ఈ బాటలు బాగాలేవు, బండ్లన్నీ ఖరాబ్ అవుతాయి. నెలకు దాని 100 ఎంత 1,30,000-1,50,000 దాకా ఉన్నాయి ఓ బండికి ఈఎంలు. ఏం పేరు తమ్మి నీ పేరు? కర్ణాకర్ రాయ్. మంచిగా చాలా ఇక దిగుతాం పో నాయన, దిగు వస్తలే ఎక్కువ వస్తలే, నాకు మొక్కల్లో ఇంటి వస్తున్నాయి పో. ఏం చేయాలి, ఉసిపోరగాళ్ళు ఎక్కుతలేరు. ఇక నిచ్చెన ఒకటి, ఇక నాకు నిచ్చెన బతుకే ఇట్లా. అమ్మ ఆగం ఏం చేయాలి లేరా, అమ్మ నాకు గాలికి నొక్కుతుంది ఎవరా నన్ను. లజ్జ కాదురా నీకు, గాలి దమ్మకు నేను చెప్తాను గట్లా అనొచ్చునా. పెళ్లి చేసుకున్నా ఆయన పోయా. అయ్యే అల్పద్యం కుద్దా అని చెప్పిన. మాట్లాడే చెయ్యాలి రేపు. ఏమో ఏం చేస్తాడు. నా అంత అయినాక నువ్వు ఎక్క కూడా ఎక్కలేదు. ఇప్పుడైతే బండ్లు అయితే కదులుతున్నాయి, ఇక బండ్లు కదులుతున్నాయి. మరి వాడికి పోతే చెప్తాం. మరి ఇక ఇప్పుడు ఈ బండి వెనక మనది, ఈ బండి కూడా తీస్తుండు చూద్దాను. మరి లోడుకి పోతే జరసేపు ఆపుతాడా, ఆ బండ్లు లోడ్ అయ్యి వచ్చినాక దాకా ఆపుతాడా, నువ్వు కూడా అడపెట్టుకో అంటాడా చూద్దాం. వెళ్తాను మనం కూడా. పోనీ అన్నా, వ్యవసాయం కావాలి దేవుడా. రైట్, దుమ్ము కద్దుమ్రా. సీరియలమ్మ రాస్తాం కానీ రాళ్ళ మీద, రప్పల మీద, గుట్టల మీద చెడిపోతుంది. ఇక 7 బండ్లు ఎట్టు వస్తాయిరా నాయన. అమ్మ ఈ ఉసిరాజులు ఏం సక్రమం అట్లా దుంకించుకుంటూ వస్తారు. నాయి బండ్లు కాదు, పోయినాయి ఉంటున్నాయి అని ఎవరికొస్తారా, లేకపోతే ఎట్లా కావచ్చు. జర నిమ్మలగా ఆయన అది పోగలే, క్యాబినెట్ అది పోగలరా అయ్యా, దేకోలని పోగల. జర నిమ్మలంగా జర అగిలేరు పోగల, భద్ర నిమ్మలంగా. అది డేకోలో ఉంది క్యాబిన్కి. నువ్వు రప్ప అనిపించే పుట్టుకో అనిపించావు అయ్యా. జర నువ్వు కూడా లెక్క పెట్టు, నువ్వు కూడా లెక్క పెట్టాను. ఎన్ని బాకెట్లు అయినాయి? 9వ బాకెట్ 9. ఓని అమ్మ డొల్లాడుతుంది కదా వెనక పోయిలే. ముందర తిరగ పోసావు తమ్ముడు, ముందర తక్కువ పోసి వెనక ఎక్కువ పోయి 2 పాయింట్లు అయినాయి ఇప్పుడైతే. 9, 9, 10, 25, ఈ మధ్యన 25, 25 అయినాయి. ఈ మధ్యన ఇంకా 25 అయినాయి. 26, 27, 28, 29.
30 టన్నులు కావాలి నాకు. వస్తాంటావా మళ్ళీ ఇబ్బంది పెడతారా? సరే సరే ఓకే బాయ్. ఇస్తాను మనం ఫోన్పే చేస్తాం. ఫోన్పే. ఏం పేరు తమ్ముడు నీ పేరు? అచ్చిత అచ్చిత అట. సరే ఫోన్పే చేస్తాను. ఇది పట్ట దిగుతాను ఇక్కడ కవర్ చేసి మనకు కవర్ దిగుతుంది. ఏం చేద్దాను ఎట్లా చేద్దాను ఇలా దొక్కుతానా? అరే ఈ గడ్డ మీద ఉండి తాగేస్తాను నా అవతలకి ఇట్లా తాగి వాడేస్తాడు. నువ్వు లెవెల్ చేయి ఎట్లా చెయ్యి చేయలేదు చెయ్యి చెయ్యి తమ్మి చెయ్యి మీరు కానీ అయిపోయింది. అప్పుడే లెవెల్ అయిపోయిందా? అయిపోయింది. ఏ ఊక స్వామి ఏ ఇటువంటి జరగదు లెవెల్ చేసి ఈ పెట్రోల్ మీద ఎట్లా చేస్తారు చెప్పు? ఇక చూడు తమ్ముడు, ఇక చూద్దరా మీరు ఏమన్నా నచ్చిందా చూద్దరా? అందుకనే మీరు చూసి అప్పుడే అనుకున్నా వీళ్ళు ఎక్కలేరు చేయలేరు అనుకున్నా అప్పుడే నేను. మీరు చూడు వెనక ఈ పెట్రోల్ చూడు అది జారిపోవు నాన్న. అయిపోయింది అంటుండే ఆయన ఏం చెప్పాలా? మీరు వేస్తే ఏమంటే తాడు గుంజ వరకు పొక్కలు పడతాయి జర లెవెల్ అయ్యి అంటే ఆయన బిరుగా తాగొచ్చిండే ఏం చెప్పినా కూడా ఇట్లేడు. అందుకే పని ముందర పెడతాడు ఇట్రాని ఇట్రాని ఇట్రాని. నేను అసలు మొగోలా నీ అమ్మ చట్నీ అమ్మ నువ్వు ఎక్కరా దిగరాదు మీ తల్లి. మీరు మా దగ్గర దొరికిరు కదా నాయన మీరు. అదే అదే ఈ తోటి కష్టం వెనక మొక్కలు పడినావు అయ్యా. దిగురా నాయన తోటి మనం పట్ట తిప్పు ఇట్లా పట్ట ఇట్లా తిప్పు తమ్ముడు. ఎట్లా చేసుకోరు నాయన నా మీద. నేను అనుకుంటే ఉంటున్నా ఈ దొరలు వద్దు అది అలా అనంటే ఏమన్నా అంటున్నా చెప్తుంటే మన దగ్గర ఉండి కాదు ఎంత ఎత్తుంటే కొంచెం అప్పుడే అయిపోయింది అని మాట్లాడి. ఇప్పుడు చూడు ఎంత లెవెల్ చేసినా ఎంత ఎత్తుండే మళ్ళా 400. నేను పట్ట పైన తిప్పవని చెప్పలేదు నీకు. నువ్వు తీస్తారా నీ వాళ్ళకి తిక్కదే మళ్ళీ అనుకున్నా. నువ్వు ఎవరికి వస్తారో నేను పట్ట మంచిగా ఉంటే ఒక పైసా ఇస్తాను. నేను మాత్రం కూడా నేను చెప్పినప్పుడు వినాలి అది. మళ్ళీ మంచిగా ఉంటే మంచిది. మళ్ళీ యాడ దొరికిర్రా నాయన నా దగ్గర దొరికిర్రు వస్తాయి ఎప్పరపోతురా నాయన. ఏ పట్ట గిట్టే ఉంటుంది ఎంత ముద్దుగా ఉండాలి. గంత దూరం అనే దాదాకి గంత దూరం వేసుకుంటారు ఎవడనా? ఈ తోటి తలకాయ నొప్పిస్తాడు నాయన. నేను అందుకనే పెట్టినా నేను. మళ్ళీ అడ్డ ఊరుకొచ్చారు. రాగు నీకు ఎవరు చెప్పినా దెబ్బ తాకుతుంది రాగా అన్న. సరే నువ్వు ఉండు ఒకసారి చూపించి అయిపోయా. ఇప్పుడు ఆ పట్ట పైకంటే వస్తుంది. ముందుకో రావురా నాయన ఎదురు ముందు తాకుతుంది. ముందు పట్టిన పడి ఏం చెప్పాలి ఇక వెళ్తాం పట్టు చిన్న ఆగను జర ఆగను జర తీ వదులు తాడు వదు ఆగు వరుడుకున్నా మరే అయిపోయింది ఇంకా ఎందుకే తొందర పడుతుంది. జర మీరు గుర్తం డబ్బు చేయకూడదు జర అయిపోయింది దానికి సప్పుడు ఎందుక ఇది లోపల నాకు జరాగు ఆగు పెట్టుకోండి. దారిపోతే ఏముండదు కుందవాడిని ఇది ఉంటా ఓ బాబాయ్ చూడు ముందే కట్ అయింది కానీ ఉంటుందా పోతా అయిపోయి గిరాగిస్తే ఓ బాబాయ్ గిరాగిస్తే అంతే
ఇగో అనగా కొండకి వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకున్నా కానీ దాని గురించి ఇదే సరే సరే ఇక నువ్వు ఇక ఒత్తుకోను కానీ అదే తప్పు కానీ నువ్వు కొనకి వేసుకున్నావంటే కొనలు మళ్ళీ లేవాల్సి వస్తుంది మళ్ళీ ఇంత వాటి ఖరాబ్ మీకు అర్థమైతే లేదు మాకు మీరు అలా పేమెంట్ కొట్టి మంచిగా ముడి పోయా పేపర్లు అయితే వచ్చినాయి ఇగోయ్ 30 టన్నులు రావాలంట మళ్ళీ అక్కడ పోయి మన నాట కాట పెట్టుకొని ఎక్కువ వచ్చే తక్కువ వచ్చే తీస్తారట చూపిద్దాను అటు పోయినాక ఇక దేవుడా స్వామి నరసింహ స్వామి మంచిగా పోయి మంచిగా రావాలా స్వామి సరే ఓకే బాయ్ 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 అందరికి బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్ పోయేస్తా డన్ డన్ ఓకే ఓకే అమ్మ పోయి ముద్ర బండి ఆడ మాకు లొల్లి ఇచ్చారా అమ్మ అంతా దమ్ చేసాను లేకపోతే మంచిగా దండగోలు పోదనుకున్నా ఇక అంతా ఊళ్ళో పోతే బట్టలు అవి ఎక్కడ పోయే బట్టలు రా నాయన అమ్మ ఈ బట్టలకే మొక్కలే ఈ టైర్ల భయం ఉందిరా నాయన ఏడ రాలుతూ అయ్యా ఇదే భయం నాకు టైర్లు ఆడబెడితే క్రాస్ పోవాలి ఆడ అల్లది నింపుగా తాకుతుంది పంప బండి అల్లాడుతుంది నాకే బాగా అనిపిస్తుంది ఇట్లా చూడాలంటే అమ్మ 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 ఆయన మన్యం పోవాలి కాంట పెట్టుకోవాలి ఎక్కువ వచ్చిన తీయాలి తక్కువ వస్తే వేసుకోవాలి మళ్ళీ ఆయనకు 100 రూపాయలు ఇవ్వాలన్నట ఏం చెప్పాలిగా మనం చూసిన గట్లుండి జర దేశం మర్చిపోయేసినట్టురా అమ్మని బండి పోకూడదు బాబు మా టైర్లు రాయి అట్ట ఎక్కింది మనకు అమ్మాయి రాళ్ళు చూసుకోవాలి రోజు ఎక్కినాక దోస్తులు అయితే కాండ పెట్టుకుంటారు ప్రతి ఒక్క బండి కాండ పెట్టుకుంటూ తీస్తానికి పోతున్నాయి కానీ ఒక్క బండి కూడా కరెక్ట్ వచ్చిపోతలేదు మళ్ళీ లైన్లో రావాలంటే అవుతుంది మళ్ళీ ఏమైందంటే అది సింగిల్ రోడ్డు ఫిక్స్ రోడ్డు ఆ ఫిక్స్ రోడ్లో ఉండే వరకు వచ్చే పర్లే పోయే పర్లే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎట్లయితే చూస్తుంది వీళ్ళు చాలా గొడవలు అయితే అంటున్నాయి ఈ బండ్లు ఇరుకిరుకున్నాయి బండ్లు కటింగ్ అయితే వెనక ముందర సెట్ చేసుకొని కాంట పెట్టవచ్చు కాంట అయితే 4 టన్నులు ఎక్కువ వచ్చిందట ఇప్పుడు తీసే అంటున్నాను నేను 44 పెట్టవని చెప్పిన అమ్మ చూడు నాయన కనపడలేదు లేవల్ తీద్దానా నమాజ్ పెట్టాలనా నాలుగు టన్ను దిగాల చాలా అమ్మ ఆ పని నెంబర్ పోతుంది నాకు అమ్మ ఈ బాధలు లారీ డ్రైవర్లకు ఎక్కువ వచ్చింది ఆడ 400 పెట్టి కట్టించి మళ్ళీ ఇప్పుడు ఇప్పి దేశపు ఆయన కొంద ఇచ్చి పోయి బాధలు ఉన్నాయి దోస్తులు కొంచెమే అయ్యి ఎక్కువ వద్దు కొంచెమే కిందికి వద్దు అది ఇప్పుడు బాయ్ 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 దోస్తులు ఇప్పుడైతే కాకినాడ రోడ్డుకు వెళ్ళాము రాజధాని దాటి కాకినాడ రోడ్డుకు వెళ్ళాము ఇప్పుడు ఎంత అవుతుందో 12 కావస్తుంది మాకైతే చిన్నగా ఆకలి అయితే లేదు
పోవాలి వచ్చాడు పనులు అయినాయి మళ్ళీ సీజన్లు ఉంటాయి ఆడ పెట్టుకొని అయినా వండుకోవచ్చు అని ఎవరిని బాధలు అట్లా ఉంటాయి ఆ బాధలు డ్రైవర్లకు ఉంటాయి ఈ బాధలు రోడ్డు చూసాను ఈ రోడ్డు బాగాలేగా వాళ్ళు బాకీలు తీసుకున్నాం వాడ పెట్టుకున్నాం రెండు తీసుకొద్దాం అనుకున్నాం కానీ మేము సర్వీస్ రోడ్లో రాలే బస్సులో ఇప్పుడైతే కాకినాడ వచ్చేసినాము మళ్ళీ 100 పాయింట్కు కాంటాక్ట్ పెట్టుకొని పక్కకు మరి ఎక్కడ పెట్టాలనో తర్వాత తెలుసుకొని చెప్తా అమ్మ తిరుగుతలేదురా తిరుగుతలేదు పోతాడా అమ్మ సరిపోయిందా కానీ బండి ఎట్లా మలుతుంది రా నాయన ఆడ బస్సు ఉన్నది ఇక్కడ ఇది ఉన్నది అమ్మో నాయన ఎందుకంటే మాకు ఆకలి అవుతుంది పొద్దుస్తాను టిఫిన్ చేయలే ఇప్పుడు కాంట అయితే పక్క పెట్టుకుని ఆడ హోటల్ ఉంటుంది హోటల్ పోయి తిని ఇప్పుడు అల్లుడు అవుతుందో కదా నాది ఎంత సీరియల్ అంటే 30 సీరియల్ నాది అది మరి ఎప్పుడు వస్తుందో ఎన్ని పనులు ఉన్నాయి ఆడికి పోతే చూసుకొని తెలుసుకొని మాట్లాడతాను నాయన అన్నం అయితే పార్సల్ తెచ్చుకున్నాము ఇక ఆడికి పోయి చూస్తాం బాగా ఏం చేయాలంటే భలే పట్ట కూడా మీకలాడాలి అప్పుడు రోగాలు తిరుగుతాయి మాకు ఇక అమ్మని అమ్మ అసలు లేక కట్ట అయితే లేదా ఏమైంది మరి ముందుకు పోతే ఏమైంది చెప్పు దూరం ఉండు నువ్వు ఆ సైడ్ కూడా కొట్టు ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు డోర్కి ఏమైంది ఖాళీ కర్రాకరు ఖాళీ నేను అందుకే సైడ్ కొన్నావా చెప్పిన డోర్ డ్యామేజ్ అవుతుంది ఎట్లయితే పట్టుకోరా పట్టుకుంటానే అమ్మ ఎన్ని పనులు అయ్యా 1 2 3 4 5 6 7 8 9 10 బండి పెట్టిర్రు అన్లోడ్కి అయితే మరి మాకైతే చేసుకోపోక ఈడున్న బండి అక్కడ పోయింది దేశీప్ ఇటాచి మరి ఎందుకు వచ్చి వీడికి అట్లా పోయా ఇక పోదాం పని ఆయన ఏ జాగ్రత్త బొగలకు దేగితే మళ్ళీ అనుకున్నావా అమ్మ ఇష్టం పోదాం పట్టు అంటావు అయ్యా ఈ చిన్నగలు పెద్దలు అమ్మ కుక్క పనులు గుచ్చుకున్నట్టు ఉంది కింద ఇళ్ళకి పోయి ఏమో నేను ఎక్కినట్టు ఎక్కుతాడు ఇలా సప మీకు ఇప్పుడు చూడు ఆడ ఎక్కేది ఎట్ట మన ఏది మా గోవాటి కాటి ఎక్కినట్టుంది ఆడ గడ్డ ఎక్కే బొబ్బుడు ఆగు నీ బండి వస్తుంది ఆగు బిరక్ చేసిన మళ్ళీ ఎక్కడ అని ఎక్కుతున్నా ఏం చేయాలి మళ్ళీ ఎక్కించిన అటు తీసుకొచ్చి పెట్టిన అయితే అన్లోడ్కు గితికింత సందు బారినంత సందు ఇక చూడు మరి బండ్లు వెళ్తేప్పుడు ఎంత కష్టం అవుతుందో ఏమో చూడు అయ్యా ఎట్లా గుట్టలు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం గుట్టలు ఇదంతా అదే మనం బండ్లు తోలుకొచ్చింది ఇదంతా గుట్టలు చూడు ఎట్లా ఉన్నాయో మొత్తం చుట్టూ రౌండ్ ఈయన గుట్టలు దమ్మవుతుంది కదా మా బండి ఇంకా లేవలు చేయించినాము గుట్టలు ఉన్నట్టే ఉన్నాయి అది 16 టైర్లు మన ఏమో 14 చిన్న దిగురా నాయన నీకు దుమ్ములు ఆడాలని ఉందట్టుంది అయ్యా నీకు అదే అట్టుందిగా అదే అద్దలు ఎక్కిపోరా అద్దలు ఎక్కిరా చెప్పరా నాయన అద్దం ఎక్కి జరా చూడు దోస్తులు ఇప్పుడు ఒక్కొక్క బండి 10 బండ్లు పెట్టినాము ఇప్పుడైతే 2 బండ్లు అన్లోడ్ అయ్యి బయటకు వెళ్ళినాయి లైన్గా చేసుకుంటూ వస్తుంది మన ఇటాచి లైన్గా చేసుకుంటూ వస్తుంది ఇక లాస్ట్కి మన బండి ఉంది కానీ 2 బండ్లు ఒకసారి చేసి అది దిగుతుంది ఇప్పటికైతే ఇప్పుడైతే ఒక బండి అయ్యింది ఒక బండి కింద దిగిపోయింది ఇంకొక బండి లోడ్ బండి ఉంది ఆడ మొత్తం 11 బండ్లు వచ్చినాయి ఇంకో బండి వెళ్ళిపోతుంది అప్పుడే అన్లోడ్ ఫస్ట్ బండి అది వెళ్ళిపోతుంది ఇక చలో యూట్యూబ్ ఛానల్ బండి అది ఎలాంటిది గారు.
ఇప్పుడైతే ఇక మనం మొదలు పెడుతుర్రు. ఏ నిమ్మలో చేయాలయ్యా ప్లాట్ఫామ్ బాగా మళ్ళా లోటలు పడుతుంది. చూడు దోస్తులు అల్పు రాని 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 అంటే ఆడ అన్లోడ్ చేపిస్తా ఆయన. చూడు అది పోయి ఆడ దిగబడితే వెనకపోతే ముందుకు వస్తలేదు. ఆడ అవిజన్ టైర్ నన్ను రమ్మంటే నేను రానంటే రానన్న, నువ్వు అన్లోడ్ చేసేయకపో, నేను రానంటే రానన్న. తెచ్చి సక ఇలా పెట్టినా ఇక తినంటే తినండి. వీళ్ళు ఇప్పుడు బందీ అన్నా కూడా కొప్పట నేను నా బండి కూడా తీసి అటు పెట్టమంటున్నామని. చూడు దుమ్ములేటి దుమ్ము దుమ్ము ఆయన ఏంది దుమ్ము ఇది. లోపల పోను ఆయన అది తమ్ముడు. ఫోర్గా వీడికి వచ్చి ఆఫ్ చేపించిన వద్దు వద్దు అన్నాడు. గడ్డ ఎక్కే మోపని అమ్మ ఏం పని ఇంత కూడా రాని అలా వెనక భయం అయింది నాకు, వస్తుందా ఏంది అని. కానీ పట్టు బాగా పట్టింది. ఎవరు ఫోర్గా నువ్వు దిగాలి ఎక్కితే కానీ ఆడ దిగాలంటున్నా. దోస్తులు ఇక ప్లాట్ఫామ్ అయితే సాఫ్ చేసిన వాళ్ళ కాడ 100 రూపాయలు అట. ఏం చేయాలి ఇక దోస్తులు? ఇక అన్లోడ్ అయితే అయిందని ప్లాట్ఫామ్ సాఫ్ చేసిండ్రు. అన్లోడ్ చేయగానే అయితే అంటున్నారు. ఏంది తెచ్చేదంటే సపోజ్ చేసిండు 150 రూపాయలు. ఎక్కడిది 100 రూపాయలు అని 100 రూపాయలు ఇచ్చి వెళ్తున్నాం. ఫోన్పే చేసినాం. అదైనా పైసలు లేవు మా కాడ. వెళ్తున్నాం ఫోన్పే ఏమంటారు ఏమంటారు తిర్రా నాకు. ఫోన్పే చేసిరట. మా ఫోన్పే అవునమ్మా ఇక్కడ నీళ్ళు ఉన్నాయిగా మంచిగా కడుక్కోవచ్చు. పోయినారా నాయన. చాలా పోయి రిసీవ్ తీసుకుందాం. వెనక పోయినా తమ్మి కట్ చేస్తున్నా అని పెడతా అంటే ఆయన డబ్బులు దిగి ఉరికి వచ్చి షిఫ్ట్ చేయాలన్నట. నేను ముసలి పొక్కలు ఏం దిగి ఇచ్చేస్తా చెప్పు. ఉరికి రావాలి జల్దీ అంటే నువ్వు ఏపాటి ఎక్కుతావు ఎక్కువ 4 సార్లు ఎక్కి దిగిపోయి అప్పుడు నీకు గడిపడుతుంది అంటే బాగుంది. చూడు తలకాయ నొప్పి ఉందిగా. ఇక్కడ గొలుసు తాత వెనకాల కనిపిస్తున్న అన్న పేరు కరుణాకరు. అన్న లోడింగ్ అయినప్పటి నుంచి అన్లోడింగ్ వరకు మన బండితో పాటు వచ్చిండు. నీ లేనందుకు తాతకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది అనమాట. ఇట్లా ఒక డ్రైవర్ హెల్ప్ చేసుకుంటే అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ అన్న. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.